అది ఎక్కడ పోతాయింది మేడం అమౌంట్? ఏమైంది? 80 టన్నుల లోడ్ వేసుకుంటే ఇప్పుడు 50 టన్నులు లోడ్ చేసుకున్నాను సార్ నేను. ఒక లారీకి వచ్చి నా కెపాసిటీ 15 టన్. ఓకే, దానికి 5 టన్ జిఎస్టీ కడుతున్నారు వీళ్ళు. ఓకే, ఇంకేం కావాలి? 45 టన్స్ కి బిల్లు లేదు. ఓకే. ఆ 45 టన్స్ బిల్లు ఎక్కడ పోతాయి సార్? జిఎస్టీ ఎక్కడ పోతాయి? కంప్లైంట్ చేసిరా? పోనీ మీరు ఎప్పుడు డైరెక్ట్ గా కంప్లైంట్ లారీ చేసిరా? డ్రైవర్ ఆయన కంప్లైంట్ చేస్తాడండి. ఎందుకు చేయొద్దండి? లారీ డ్రైవర్ చేయొద్దు. లారీ డ్రైవర్ ఉన్న ఉద్యోగాన్ని చేస్తాడు. అక్కడ లారీ డ్రైవర్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం. నేను చెప్పేదేనండి అన్న, నేను చెప్పేది శ్రీనగర్ గారు మాట్లాడండి. ఈ డబ్బులంతా వీళ్ళు ఆఫీసర్లకు ఇస్తున్నారు. ఇంకెక్కడ తెలంగాణ డెవలప్ అవుతుంది మీకు? మాట్లాడండి మీరు. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ మీకు అర్థమైందా సార్? అర్థమైంది. పూజా గారు మాట్లాడుతున్నారు. నేను మీకు సమాధానం ఇవ్వాలా దీనికి? మాట్లాడండి. ఇవ్వండి మేడం, తప్పేముంది? కష్టపడేది నేను లారీ డ్రైవర్ని, నేను కష్టపడుతున్నా. నా కిరాయిలో తింటున్నారు, నాకు ఇది తింటున్నారు, మీరందరూ పంచుకుంటున్నారు కదా. మా తెలంగాణ ఎప్పుడు బాగుపడుతుంది? అది కరెక్ట్. నేను మీకు దీనికి సమాధానం ఇస్తున్నాం. మీ చేతిలో 5 ఫింగర్స్ ఉన్నాయి, నా చేతిలో కూడా 5 ఫింగర్స్ ఉన్నాయి. ఓకే కదా? దీంట్లో అన్ని ఫింగర్స్ అలా వర్క్ చేస్తాయి. అలానే ప్రతి కమ్యూనిటీలో, వెదర్ ఇట్ ఈస్ మార్వాడి, వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ, వెదర్ ఇట్ ఈస్ బిహారీ, వెదర్ ఇట్ ఈస్ ముస్లిం, వెదర్ ఇట్ ఈస్ ఎనీ కమ్యూనిటీ, అందరిలో కొంచెం బ్యాడ్ కమ్యూనిటీ ఉంటుంది, కొంచెం గుడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఓకేనా? బ్యాడ్ పీపుల్ ఉంటారు, గుడ్ పీపుల్ ఉంటారు. జనరలైజ్ గా మనం అది చెప్పకూడదు. అందరు అలానే ఉన్నారని చెప్పలేదు. మీరు మా వాళ్ళు, మీరు మిమ్మల్ని బ్యాడ్ అని మేము ఎందుకంటాం మేడం? మీరు ఇండియన్ అంటల్లా, మీ దౌర్జన్యాన్ని చెప్తున్నాం మేము. మా ఇండియన్స్ అయినప్పుడు మిమ్మల్ని బ్యాడ్ అని ఎలా అంటాం మేము? సార్ ఓకే థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు. ఒక నిమిషం. కొటారి ఫ్యామిలీ ఏదో ఆయన ఒక ఇండివిజువల్ టాపిక్ అన్నారు. తర్వాత జిగ్నేష్ గారు మాట్లాడితే ఒక వ్యక్తి సారీ అని, మీరు మంచి వాళ్ళు మీరు సారీ. ఇప్పటి కూడా మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందనట్లేరు. ఇప్పుడు ఇంకోటి అదొకటి, ఎందుకు ఈ సమాజం అంతా మమ్మల్ని ప్రశ్న చేస్తుంది, మమ్మల్ని కేలిబెట్టి చూపిస్తుందని కూడా అనుకోవట్లేరు వాళ్ళు. తప్పు కావచ్చు అని అనుకోవట్లేరు వాళ్ళు. పశ్చాత్తాపం పడతలేరు వాళ్ళు. లేదు మార్చుకుంటాం అనట్లేరు వాళ్ళు. మేము ఉన్నామనట్లేరు. లేదు మేము బిజినెస్ చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకుంటా అంటారు. అది తప్పంటున్నా. నేను ఆధిపత్యం వహించొద్దు అంటున్నా. మీ మాటలకే ఈ సమాజంలో ఇచ్చుకున్నది. మీ మాటలకే, మీ యాటిట్యూడ్కే అంటారా? ఈయనమ్మా ఈయన వీళ్ళు అంటరంతరంగా చూస్తారు అందరినీ, భాషరథాన్ని చూస్తారు వీళ్ళని. ఈ వాళ్ళిద్దరి సమస్య ఈయన వాళ్ళ సమస్య కాదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ సమస్య. జిగ్నేష్ మేవాని అన్న మాటకు తాగుబోతులు అన్నగా మేము ఎక్కడ తాగినో చూపియాలి మాకు. ఆయన సాంప్రదాయం అన్నారు. ఆయన ఎవరు? చూడండి, సాంప్రదాయం అయితే ఓకే, మరి స్వీట్లు తినడం వాళ్ళ సాంప్రదాయం. మీరేమంటున్నారు? కాదు, తినమని మీకు బలవంతిస్తున్నావా? తినకండి. మీరు పోపిస్తారా మాకేమన్నా? సమాజం పట్ల, కులం పట్ల కారణం ఏంటిది? డబ్బు సంపాదించిన తెలంగాణలోకి వచ్చి డబ్బు, ఇది వాళ్ళకు హబ్బు, డబ్బులు సంపాదించుకోవడానికి. తర్వాత అహంకారంతో అన్ని చేయొచ్చు, కొట్టొచ్చు, చంపొచ్చు, మేనేజ్ చేయొచ్చు. వాళ్ళంతా వాళ్ళు చెప్పే గొప్ప ధర్మము చేసేదంతా అధర్మం అండి. వాళ్ళు ఎంత గొప్ప ధర్మం గురించి మాట్లాడుతారు, అంత చేశారు. ఇంకొకటి కూడా ఇందాక ఏమన్నా, ముషిరాబాద్ లో ఒక మార్వాడికి సంబంధించిన ఎక్కడైతే వాళ్ళు రెంట్ ఉంటున్నారో, షాప్ నడిపిస్తున్నారో, ఆ షాప్ ఓనర్ నోట్లో డ్రగ్స్ పెట్టి చంపేసినట్టు. అది ఇంకో సమాధానం చెప్పారు ఆయన. ఆ డిస్కషన్ వేరే దారిపోతుంది, మర్డర్లు మానభంగా లాగా పోయేటట్టుగా ఉంది. సో నేను ఏమన్నారంటే, ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది. ఇది చాలా క్లియర్ గా కనబడుతున్న అంశం ఒకటే. అయితే సెకండ్ పాయింట్, అహంకారం. బీద వాళ్ళని చూస్తారు, జాతి తక్కువ అని చూస్తారు, ఏదైనా మేనేజ్ చేయవచ్చు, మన దగ్గర డబ్బు ఉందని అహంకారం ఇప్పుడు చూడండి ఆ వీడియోలో చోటా జాతి వాళ్ళే అన్నాడు. అవును, ఆ వీడియోలో అన్నారు. ఎందుకండి ట్రాఫిక్ సమస్య కాడ కొట్లాడుకునే కాడ జాతుల గురించి ఎందుకు? ఎవరు మనకి ఎలా ఉత్సాహిస్తారు, మన మాట్లాడే భాష ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం ఉత్తేజంగా. అందుకోసమే మనం ఎప్పుడైనా కొట్లాడినప్పుడు మన భాష చక్కగుండా అలా. అది మనం మార్వాడిలకు చెప్తున్నారా, మాకు చెప్తున్నారు? అందరికి చెప్తున్నా నేను, అందరికి ఖండించండి. మీరు ఖండించండి. చిన్న కులపోడు, చిన్న జాతోడు అన్నాడు, ఖండించండి. కాదు, నేను ఏమంటున్నాను, మనం ఎప్పుడైనా కొట్లాడినప్పుడు మనం
ఆలోచించి మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాం అది ఎవరో ఉత్తేజంగా చెప్తే మనం కూడా ఉత్తేజంలో చెప్పినట్లు అది తప్పు. ఎవడో ఆయన ఏమో చెప్తా చెప్పింది- చేయడం అది మీరు దాన్ని సమర్థిస్తున్నట్టే ఉంది. కాదు, అది తప్పు అని చెప్తున్నా. అది తప్పు. ఆయన చేసిన మార్వాడీలు ఆయన అందరూ ఆయన అదే చేసిన తప్పు. argument లో ఉన్నారు. ఆయన చేసిన తప్పు. కానీ ఉత్తేజంలో ఆవేశంలో మనం ఒక్కొక్కసారి అలాంటి మాటలు చెప్తాము. ఇప్పుడు ఒక చిన్న ఆవేశంలో ఇండివిజువల్ పర్సన్స్ ని లేకపోతే ఇండివిజువల్ గా ఏమైనా హర్ట్ చేసినా లేకపోతే ఏమైనా మాట్లాడినా ఓకే. ఆ గొడవ గురించి ఎవరు మాట్లాడలేదు ఇక్కడ, ఆ భాష గురించే మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా గుప్తా గారికి, వినండి, చెప్పండి. 1,00,000 కేసులు తీసుకొస్తా ఈ ఆర్టీవీ కాడికి నేను. కాదు, తెలంగాణలో ఎవరెవరు వాళ్ళ వల్ల నష్టపోయిందో వాళ్ళందరినీ 1,00,000 మంది తీసుకొస్తా ఆర్టీవీ 1,00,000 కేసులు. 1,00,000 కేసులు తీసుకొస్తా నేను. దమ్ముంటే అందరినీ చెప్పను, ఉంటాయండి, చర్చకు రమ్మను. అందరినీ ఉంటాయి. 1,00,000 కేసులు నీకు హైకోర్టు వీడియో కాల్ చూపిస్తారు, చూపిస్తా. అలానే చర్చా నడుస్తాయి కదా, వేదిక కోర్టు పెడదాం. వినండి, చర్చా వేదిక పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మారడి వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళు, అక్రమానికి గురైపోయిన, దెబ్బలు తిన్న వాళ్ళు మొత్తం ఆర్టీవీ తీసుకొద్దాం ఒకసారి. ఎంతమంది వస్తారో చూడు. మనోజ్ గారు మన కండగా ఉన్నారు. బాధితులందరూ గాయపడ్డ ఇక్కడికి తీసుకొస్తాం మేము. డెఫినెట్ గా వాయిస్ తీసుకుంటాం. డెఫినెట్ గా 100% వాయిస్ తీసుకుంటాం. బాధితుల వాయిస్ తీసుకుంటాం. ఎవరైతే ఇబ్బంది పెడతాం మీరు ఆరోపణ చేస్తున్నారో వాళ్ళ వాయిస్ కూడా తీసుకుంటాం. పోలీస్ స్టేషన్ అంటావు, అనిల్ గారు ఏం మాట్లాడుతున్నాడు? మార్వాడీలా సార్? ఏం మాట్లాడుతున్నావు? మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి మనోజ్ గారు వినండి, నీకు ఒక్క నిమిషం అనిల్ గారు ఇక్కడ పిడమర్తి రవి గారు అని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఆయన తెలంగాణ బచావో మూవ్మెంట్ ని తీసుకొచ్చారు. ఆయన 1,00,000 కేసులు పట్టుకొస్తానంటున్నారు. ఆయన సవాల్ ఛాలెంజ్ చేస్తున్నారు. మార్వాడీల చేత మోసపోయినటువంటి వారందరినీ కూడా 1,00,000 మందిని తీసుకొస్తానంటున్నారు ఆయన. తీసుకొని కోర్టుల్లో పిఎస్లు పోవాలా, కేసులు వేయాలా, ఖచ్చితంగా న్యాయపరంగా వెళ్ళిపోవాలా, ఉద్యమాలు క్రియాశీలకంగా మారాలా. ఎక్కడికక్కడ కంప్లైంట్ వేసేయండి. మార్వాడీలు మనకేమి దేవుళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు స్పెషల్ ఏమి కాదు. ఇప్పుడు మన రాష్ట్రం బాగుపడాలంటే ఒక వ్యాపారం చేసుకునే కులం మీద తెలంగాణ సమాజం తిరగబడ్డదంటే అయ్యో ఎందుకు ఇట్లా జరిగిందని వాళ్ళు అనుకోవట్లే. ఒక వ్యక్తిని కొట్టి మళ్ళా జనాన్ని 200 మందిని తీసుకొచ్చి మూకుమ్మడి దాడి చేపిస్తాడా? చెప్పండి, ఎంతమంది కొట్టి చూసారుగా? మనోజ్ గారు ఇద్దరే కొట్టుకొని ఆపాలి కదా. 1,00,000 కేసులు వస్తున్నాయంటే ఆ స్థాయిలో ఒక ఇబ్బంది ఉన్నట్టే కదా. అంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? మళ్ళీ చెప్పండి, అంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారండి? ఇన్ని వేల దౌర్జన్యాలకు ఎందుకు గురి కావాలి? ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ మూవ్మెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని పిఎస్లకి వెళ్ళి, ఖమ్మం ఉన్నారనుకోండి, ఖమ్మము వ్యాపారస్తులు అందరూ కలిసి కంప్లైంట్ వేసి పడేసేయండి. ఇల్లీగల్ ఈ రేట్స్ అన్ని గురించి లీగల్ ప్రాసిక్యూషన్ వెళ్ళిపోవాల్సింది. ఖచ్చితంగా ఎక్కడికక్కడ క్లీనింగ్ అవ్వాల్సిందే. చాలా మంది కంప్లైంట్ చేశారు సార్, మీరు వస్తారా వాళ్ళకి న్యాయం జరగమని? ఒక అంబులెన్స్ డ్రైవర్లకు సంబంధించి ఒక నిమిషం అంబులెన్స్ డ్రైవర్లకు సంబంధించి అధ్యక్షులట ఆయన నక్క మహేష్ అని కాల్ చేశారు. మహేష్ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. ముందుగా ఆర్టీవీకి నమస్తే అన్న. నమస్తే అండి. అక్కడ వేదిక మీద ఉన్న పెద్ద డాక్టర్ పిడమర్తి రమణ గారికి, అక్కడ ఉన్న అందరికి నమస్తే అన్న. బయట మాట్లాడండి. నా పేరు నక్క మహేష్, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్న, తెలంగాణ రాష్ట్ర. ఓకే, ఇక్కడ మార్వడలు చేస్తున్నారు కొంతమంది, ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు అన్న. ఒక పంజాబ్కి వెళ్ళి వచ్చి ఒక రెడ్ అంబులెన్స్ అనే సమస్య పెట్టి ఒక కమిషన్ ఏజెన్సీ మాఫియా, అది పెద్ద మాఫియా అన్నది. ఇప్పుడు తెలంగాణలో ఈ రెడ్ అంబులెన్స్ అనే మాఫియా ద్వారా తెలంగాణలో ఒక 10,000 మంది రెడ్ అంబులెన్స్ అనే సంస్థ పంజాబ్ ఎవరు పెట్టిరు? అది వచ్చిందన్న, పంజాబ్ నుండి వచ్చిందన్న. ప్రదీప్ సింగ్ అని ఓకే, మార్వాడి. ఓకే, దానివల్ల ఏంది మీకేం నష్టం జరుగుతుంది? మాకు నష్టం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్స్ మొత్తం ఆయన ఆధీనంలో పెట్టుకొని ఇక్కడ లోకల్లో ఉన్న అంబులెన్స్ వాళ్ళకు ఎలాంటి ఆదాయం లేకుండా, ఎలాంటి బిజినెస్ లేకుండా అతను దగ్గర పెట్టుకున్నాడా. కార్పొరేట్ విధానం పట్టుకొచ్చినది అక్కడ కూడా. కార్పొరేట్ విధానం. ఆయన ఆఫీసు ఇక్కడ దుర్గం చెరువులో ఆయన ఆఫీస్ కలవనికి కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఆయన కాడు పోవాలంటే. ఇక్కడ తెలంగాణలో ఉన్న అంబులెన్స్ వాళ్ళు ఏడవడితే రోడ్ల మీద. ఇప్పుడు రెడ్ అంబులెన్స్ ద్వారా ఉపాధి అవకాశాలు తెలంగాణలో లేవా? అసలు లేవన్నా, ఉన్నా గానీ ఇప్పుడు ఏం లేక మన తెలంగాణ వాళ్ళు అతని దగ్గరికి పోతే ఒక బండికి 1,50,000 వసూలు చేస్తూ పర్ ఇయర్ కి. అందులో ఒక ట్రిప్ వచ్చేసి ఒక కిరాయికి ఒక 30-40% కమిషన్ తీసుకుంటున్నా. 1,50,000 ప్లస్ 30% కమిషన్ ఫర్ ట్రిప్. ఓకే.
ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్గొండ పోయేసి ఒక 4,000 పోతాం అన్న, అతను 6,000 పోయినా కానీ ఓకే మాకు వాడు పోయేసే 500 మిగులుతున్నాయి, ఆయనకు 2,000 మిగులుతాయి అన్న పోయేసి. మీకెంత మిగులుతాయి? 500 మిగులుతాయి అన్న. మీరు పోయి వచ్చిన డ్రైవర్కి 500. ఓకే, ఆయన కమిషన్ ఉండి 2,000 తీసుకుంటున్నా. 2,000 కమిషన్ ఆయనకి. అవునన్నా. ఇదే నేను అడిగితేమన్నా నువ్వేం చేసుకుంటా చేసుకోపా అనేసి ఉల్టా మమ్మల్ని బేరిస్తున్నాను ఆయన. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ అంబులెన్స్ నడవట్లేదా మీది? ఎక్కడ నడుస్తున్నాయి అన్న? ఇప్పుడు మొత్తం అతని ఆధీనంలో మా బండ్లు పెట్టుకొని మా మీద కమిషన్ల తోటి ఆయన ఈ రోజు మేము అడిగినాం ఆయనని, అరే బాబు మా తెలంగాణలో వచ్చి నువ్వు 40 నుంచి 30% కమిషన్ తీసుకుంటున్నావు, ఒక 10% తీసుకొని మీరు బతకండి మమ్మల్ని బతకని అంటే మీ ఇష్టం ఉంటే పెట్టుకోని లేకపోతే లేదు. హాస్పిటల్స్ అయితే ఉన్నాయి తెలంగాణలో కూడా ఉన్నాయి కదా హాస్పిటల్స్, మరి హాస్పిటల్స్ వాళ్ళు ఈ దందాన్ని చూస్తలేరా? దందాన్ని చూస్తారు కానీ వాళ్ళు ఎందుకు లైట్ తీసుకుంటారు అర్థం కాదులేదు మరి. అంటే వాళ్ళు కూడా సహకరిస్తున్నట్టే కదా మరి మార్వాడీస్కి? వారు సహకరిస్తున్నాం. మేమేమంటున్నామంటే మీ ఆర్టీ ద్వారా హాస్పిటల్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కనుక ఈ రెడ్ అంబులెన్స్ అనేది మీ హాస్పిటల్లో బ్యాన్ చేయకపోతే ఇదే మూవ్మెంట్ తీసుకొచ్చి రేపు 100 మంది హాస్పిటల్ కన్నా ధర్నా చేస్తామని హాస్పిటల్ కూడా వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళకి కూడా రెడ్ అంబులెన్స్ ఆయన వచ్చింది 2 అంబులెన్స్ తెచ్చుకొని తెలంగాణ వాళ్ళని మొత్తం కూడా అసోసియేషన్ గా చేర్చుకొని ఆ రెడ్ అంబులెన్స్ స్టిక్కర్ మొత్తం వాళ్ళకేసి అందులో సభ్యతం కావాలంటే 1,00,000 వేయాలి, మళ్ళీ ట్రిప్ వస్తే 30% ఆయన తీసుకుంటాడు. ఇవాళ విషయం పూజ గారు మీకు అర్థమైందా? రెడ్ అంబులెన్స్ అనేటువంటి వ్యవస్థని అసలు జస్ట్ పేరే పెట్టిండు ఆయన, 2 అంబులెన్స్ తీసుకొచ్చిండు, మిగిలిన అంబులెన్స్ మొత్తం ఇక్కడ ఉన్నవే వాటికి రెడ్ అంబులెన్స్ అని స్టిక్కర్ వేసి 1,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాలి సభ్యత. ఆ ఓనర్ మాత్రం ఆయన. తర్వాత 30% ఎవ్రీ ట్రిప్ కి 30% తీసుకుంటాడు. సో ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. ఆయన 200 కోట్ల రూపాయల టర్న్ ఓవర్. బిజినెస్ స్ట్రాటజీ దాంట్లో అది బిజినెస్ స్ట్రాటజీ కదా. మేము మోసం చేద్దాం బతుకుతాం మీరు అడగొద్దు అంటారు. అనిల్ గారు చెప్పాలి అది శ్రీనివాస్ గారు అది కాంపిటిటివ్ స్పిరిట్, అది కాంపిటిటివ్ దాంట్లో ఇంకా కూడా ఉంటాయి కదా. రెడ్ బస్ రెడ్ అంబులెన్స్ రెడ్ బస్ కూడా మీదే. చెప్పండి చెప్పండి. रेड एम्बुलेंस है, ठीक है. रेड एम्बुलेंस के साथ दूसरा एम्बुलेंस नहीं है क्या? वो नहीं चल रहा है వాళ్ళ చెప్తదే కదా, వాళ్ళు నడుస్తలేవు మాకు మొత్తం కంప్లీట్ హాస్పిటల్స్ తో టేక్ ఓవర్ చేసి టై అప్ అవుతాడు. హాస్పిటల్స్ తో టేక్ ఓవర్ చేసి 1,50,000 రూపాయలు చేస్తాడు ఆయన. ఒక ఏడాదికి ఒక వెహికల్ నుంచి తీసుకోవడంతో పాటుగా అట్ ది సేమ్ టైం 30% వాళ్ళు ట్రిప్ కు వేస్తే మిగిలేదు ఒక 50-500 రూపాయలు. రోజుకు 4 ట్రిప్పులు కొడితే 2,000, ఆయనకు వచ్చేదో 10,000. Is this justice? Is this నిజమా న్యాయం అంటారా? ఆయన బిజినెస్ స్ట్రాటజీ అది ఆయన బిజినెస్ స్ట్రాటజీ. ఆమె బిజినెస్ స్ట్రాటజీ. ఆమె న్యాయమే అనిల్ గారు చెప్పండి. అనిల్ గారు చెప్పండి. అనిల్ గారు వాడిని ఎక్కడో నుండి వచ్చి ఇక్కడ అంత తెలివితేటగా అన్ని హాస్పిటల్ని చేపుచ్చుకొని అది వాడి మార్కెటింగ్ టాలెంట్, అది వాడి టాలెంట్ స్కిల్ ప్యూర్లీ బిజినెస్ టాలెంట్. అది మార్కెటింగ్ ఎందుకు చేతగట్లేదు? వాళ్ళకంటే మెరుగైన సదుపాయాలు అనిల్ గారు ఇది మార్కెటింగ్ స్కిల్ కంటే కూడా మార్కెట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. స్కిల్ అంటే ఏంటి? ఒకరి చేత కార్మికుని ఇది ఒక రకంగా ఒక నిమిషం మీరు వెరీ గుడ్ నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటా నేను. ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ ఎట్లా అవుతుంది? లెట్ మీ టెల్. సో ఆయన ఒక ట్రిప్ కి వెళ్ళి వస్తే 30% అక్కడ కాంపిటీషన్ ఇచ్చేటోడు లేకపోబట్టి వాళ్ళు మోనోపోలీగా ఆడుతుంటారు. తెలంగాణ ఐ అగ్రీ కాంపిటీషన్ లేకపోవడం వల్ల అనిల్ గారు ఒక నిమిషం క్వశ్చన్ ఉండాలి కదా. అగ్రీ లేకపోతే డిసగ్రీ. సో ఇక్కడ కాంపిటీషన్ స్పిరిట్ లేకపోవడం అనేది మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్ ఈయన చేస్తున్నది అక్రమమా కాదా? కాంపిటీషన్ లేదు, ఓకే. కాంపిటీషన్ లేకపోతే నేను చంపినా మీరు వినాలి, చంపేస్తే చచ్చిపోవాలి, ఇదా? గో టు ఆల్ ద హాస్పిటల్స్. ఇప్పుడు ఈ ఎన్జిఓస్ ఫామ్ కావాలా? వీళ్ళందరూ ఒక ఎన్జిఓ లాగా రిజిస్ట్రేషన్. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇల్లీగల్ వాటిని ఇల్లీగల్ ఇప్పుడు జరుగుతుంది అదే. ఇక్కడ జరుగుతుంది అదే. ఇప్పుడు తెలంగాణ ప్రజల కాంపిటీషన్ పక్కన పెడదాం. ఒక నిమిషం, కాంపిటీషన్ పక్కన పెడదాం. కాంపిటీషన్ కాసేపు పక్కన పెడదాం. కాంపిటీటర్ లేడు. కాంపిటీటర్ లేకపోయినంత మాత్రాన ఇంత ఎక్స్‌ప్లాయిటేషనా? మరి ఈయనకి రోజుకి 4 ట్రిప్పులు కొడితే 2,000 రూపాయలు వస్తే ఆయనకు వచ్చేది 10,000. వీళ్ళు బతకాలన్నా వద్దా మరి అక్కడ పనిచేసే వాళ్ళు? అట్లా 500 అంబులెన్స్ ఆయన చేతిలో. దట్స్ వై కాన్స్టిట్యూషన్ లో ఎన్జిఓస్ కి ప్లేస్ ఉంది కాబట్టి దాని మీరు మార్కెటింగ్ స్కిల్ ఎట్లా అంటారు? ఎన్జిఓస్ ఎక్కడండి? ఎన్జిఓస్ ఎక్కడ? మార్కెటింగ్ స్కిల్ ఎట్లా కోట్ చేస్తారు దాన్ని మీరు? కరెక్ట్ సార్. ఒకళ్ళు లేనంత వారికి మార్కెట్ మోనోపోలీగా నడుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.